28 రోజులు 760 కిలోమీటర్లు ఎండ వాన చలిని తట్టుకుని ఆ రైతన్న పెద్ద సాహసమే చేశాడు. రాయలసీమ జిల్లాల మీదుగా కోస్తాలో ఉన్న రాజధాని అమరావతికి ఎడ్లబండిపై చేరుకున్నాడు. రాష్ట్రంలో రైతుల సమస్యల్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కలిసి వివరించాలనుకున్నాడు. అయితే వరుస కార్యక్రమాలతో పవన్ బిజీగా ఉండటంతో ఆయనకు నిరీక్షణ తప్పలేదు. చివరికి ఈ విషయాన్ని మీడియా ద్వారా తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ఆ రైతుతో మాట్లాడారు. సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం పరిధిలోని పరిగి మండలం శాసనకోటకు చెందిన నవీన్ కుమార్ వ్యవసాయం చేస్తున్నాడు. రాష్ట్రంలో తనలాంటి రైతులు పడుతున్న కష్టాలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కలిసి వివరించాలని భావించాడు. దీంతో హిందూపురం నుంచి ఎడ్లబండిపై బయలుదేరి 28 రోజుల పాటు 760 కిలోమీటర్లు ప్రయాణించి మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయం వద్దకు చేరుకున్నాడు. పవన్ కళ్యాణ్ని కలవడానికి వచ్చానని అక్కడి వారికి చెప్పి 3 రోజులుగా పడిగాపులు కాస్తున్నాడు. ఎడ్లకు మేత కూడా లేకపోవడంతో స్థానిక రైతులు సాయం చేశారు. ఈ యాత్ర కోసం నవీన్ బియ్యం, వంట సామాగ్రి వెంట తెచ్చుకున్నాడు. 3 రోజులుగా జనసేన పార్టీ ఆఫీస్ వద్దే వంట చేసుకుని తింటూ వేచి చూస్తున్నాడు. ఈ విషయం మంగళవారం పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లడంతో ఆయన పిలిపించి మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరువు పెట్టిన నవీన్ వాటిని పరిష్కరించాలని వేడుకున్నాడు. పంటల్ని అమ్ముకోలేక రైతులు ఇబ్బంది పడుతున్నారని, గిట్టుబాటు ధర లేక దళారుల బెడదతో తీవ్రంగా నష్టపోతున్నారని నవీన్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రైతుల సమస్యలన్నీ త్వరలోనే పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. రైతులకు సంబంధించిన సమస్యలపై తన కార్యాలయంలో వినతి పత్రం అందించాలని సూచించారు. రాష్ట్రపతి పర్యటన ఉండటంతో సమయం చాలా తక్కువగా ఉందని చెప్పి అతడితో కొద్దిసేపు మాట్లాడి వెళ్ళిపోయారు. తనతో సహా రైతులంతా ఎదుర్కొంటున్న సమస్యలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి వివరించానని నవీన్ కుమార్ మీడియాకు తెలిపాడు. తనకున్న 2 ఎకరాల భూమిలో మొక్కజొన్న సాగు చేస్తే గిట్టుబాటు ధర రాలేదని, తనలా ఇబ్బందులు పడుతున్న రైతుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లేందుకు హిందూపురం నుంచి అమరావతికి ఎడ్లబండిపై వచ్చినట్లు తెలిపాడు. పవన్ కళ్యాణ్ని కలిసి మాట్లాడటంతో తన కోరిక నెరవేరిందని నవీన్ కుమార్ ఆనందం వ్యక్తం చేశాడు.